అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వృషభ రాశి వారికి సంబంధించిన 2026 ఫిబ్రవరి 1 ఆదివారం, 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం ఈ 4 రోజుల రాశి ఫలాలు. వృషభ రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు, ఆశలు, ఆందోళనలు, దైవకృపతో ముందుకు సాగే మార్గం అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇదొక సంకేతంగా మారచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా మీరు గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకెంతో ప్రోత్సాహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా వ్రాయండి. మీకోసం మీ జీవిత మార్గదర్శనానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. దైవ ఆశీస్సులతో మీ జీవితం వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. వృషభ రాశివారు 2026 ఫిబ్రవరి 1 ఆదివారం నుండి 4 బుధవారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన కాలంగా జాతకం సూచిస్తోంది. ఇది సాధారణ రాశిఫలాల సమయం కాదు. ఇది మీ గత కర్మల ఫలితాలు ఒక దశకు చేరుకున్న కాలం. గతంలో మీరు చేసిన త్యాగాలు, నిశ్శబ్దంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పకుండా మింగిన కన్నీళ్లు ఇప్పుడు దైవదృష్టికి పూర్తిగా వచ్చాయి. ఈ 4 రోజులు మీకు లోపల ఒక ఆలోచనను మళ్ళీ తీసుకువస్తాయి. నా జీవితం ఎందుకు ఇలా మారింది? నేను ఎవరికీ చెడు చేయలేదు కదా, అయినా ఎందుకు నాకిన్ని కష్టాలు వచ్చాయి అనే ప్రశ్నలు మీ మనస్సులో తిరుగుతాయి. ఈ ప్రశ్నలే మీలో ఒక కొత్త అవగాహనను కలిగించడానికి వచ్చినవి. దేవుడు మీ జీవితాన్ని మళ్లీ కొత్త దారిలోకి మళ్లించడానికి ముందు మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేస్తున్న కాలమిది. ఫిబ్రవరి 1 నుండి మీకు సంఘటనలు పెద్దగా కనిపించకపోవచ్చు, కాని లోపల ఒక మార్పు మొదలవుతుంది. మీ ఆలోచనా విధానం మారుతుంది. కొన్ని విషయాలపై ఆసక్తి తగ్గుతుంది, కొన్ని విషయాలపై అకస్మాత్తుగా ఆకర్షణ పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్పుకు ఆరంభం. వృషభరాశివారికి సహనం సహజగుణం. మీరు త్వరగా కోపం తెచ్చుకోరు, ఎవరిమీదా వెంటనే స్పందించరు. ఇదే మీ బలం, ఇదే మీ బలహీనత కూడా. గతకాలంలో మీరు అవసరానికి మించి సహనం చూపించారు. మాటలతో గాయపరిచినా మౌనంగా ఉండిపోయారు. మీ మీద తప్పులు వేసినా ఎదురు మాట్లాడలేదు. మీ శ్రమను గుర్తించకపోయినా నిశ్శబ్దంగా కొనసాగారు. ఈ సహనమే మీ జీవితంలో కష్టాలను ఎక్కువగా తీసుకువచ్చింది. ఎందుకంటే దేవుడు మీలో ఎంత బలం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. మీరు ఎంతవరకు భరించగలరో పరీక్షించాడు. ఈ కష్టాలు మీ శిక్ష కాదు, మీ శక్తిని బయటకు తీయడానికి వచ్చిన పరీక్షలు. ఫిబ్రవరి 1 నుండి 4 మధ్యలో మీకు గత కష్టాలన్నీ గుర్తొస్తాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో పాత జ్ఞాపకాలు బాధిస్తాయి. కాని ఇదే సమయంలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. మీరు బలహీనలు కాదు, మీరు మౌనంగా ఉన్నారు అంతే. ఈ అవగాహనే మీ జీవితాన్ని మలుపు తిప్పే మొదటి అడుగు. ఈ 4 రోజులు వృషభరాశివారికి మానసికంగా చాలా సున్నితమైన కాలం. బయటనుంచి చూసేవారికి మీరు సాధారణంగానే కనిపిస్తారు, కాని లోపల మాత్రం తీవ్ర కలత జరుగుతుంది. ఒక క్షణం ధైర్యంగా ఉంటారు, మరొక క్షణం పూర్తిగా నిరాశలోకి వెళతారు. ఇది చంద్ర ప్రభావం వల్ల వచ్చే మానసిక ఆటుపోట్ల ఫలితం. పని విషయాల్లో స్థిరత్వం లేకపోవచ్చు. ఒకరోజు ఆశగా అనిపిస్తుంది, ఇంకొక రోజు అంతా వ్యర్థంగా అనిపిస్తుంది. కుటుంబంలోనూ ఇదే పరిస్థితి. చిన్న మాటలు పెద్ద భావోద్వేగాలకు దారితీస్తాయి. మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం వల్ల ఈ ఆటుపోట్లు ఇంకా పెరుగుతాయి. కానీ ఈ ఆటుపోట్లు శాశ్వతం కాదు. ఇవి తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటివి. ఫిబ్రవరి 4 తర్వాత మీలో ఒక స్థిరత్వం వస్తుంది. అప్పటివరకు మీ మనస్సును ఎక్కువగా గందరగోళంలో పడనివ్వకండి. ప్రతి ఆలోచన నిజం కాదు, ప్రతి భయం జరగదు అనే విషయం గుర్తుంచుకోండి. వృషభరాశివారు గతకాలంలో ఎక్కువగా ఎదుర్కొన్నది అవమానమే. మీరు నమ్మిన వ్యక్తులే మీ మాటను తక్కువగా చూశారు. మీ కష్టాన్ని గుర్తించకుండా మీ మీద తప్పులు వేశారు. కొన్ని సందర్భాల్లో మీరు మీ గౌరవాన్ని మింగుకొని పరిస్థితులకు లోబడ్డారు. ఈ అవమానాలు మీ అహంకారాన్ని విరగదీయడానికి కాదు, మీ అసలు విలువను మీకే గుర్తు చేయడానికి వచ్చాయి. మీరు ఎప్పుడూ ఎదురు మాట్లాడకపోవడం వల్ల కొంతమంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. కానీ దేవుడి లెక్కలు వేరుగా ఉంటాయి. ఫిబ్రవరి 1 నుండి మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటి ద్వారా మీరు అర్థం చేసుకుంటారు ఎవరు నిజంగా మీవారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నవారు అని. ఈ కాలంలో మౌనంగా ఉండటం మంచిదే,
కానీ మీ ఆత్మగౌరవాన్ని తాకే విషయాల్లో స్పష్టంగా ఉండాలి. మీరు మౌనం పాటించడమంటే మీరు ఓడిపోయారని కాదు, సరైన సమయానికి మాట్లాడే శక్తి మీలో ఉంది. ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాల్లో కొంత ఉద్రిక్తత కనిపిస్తుంది. ముఖ్యంగా మీ భావాలను కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం వల్ల మీకు ఒంటరితనం అనిపించవచ్చు. మీరు ఎంత చేసినా గుర్తింపు లేనట్టు అనిపిస్తుంది. సమాజంలో కూడా మీ పేరు గురించి తప్పుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ జీవితంలో ఒక తాత్కాలిక దశ మాత్రమే. ఈ విభేదాలు మిన్ను బలహీనులను చేయడానికి కాదు, మీరు ఎవరికి ఎంతవరకు విలువ ఇవ్వాలో తెలుసుకోవడానికి వచ్చినవి. ప్రతి బంధం శాశ్వతం కాదు, కానీ ప్రతి అనుభవం ఒక పాఠమే. ఈ కాలంలో వాదనలు పెంచుకోవడం కన్నా మౌనంగా ఉండటం మంచిది. ఫిబ్రవరి 4 తర్వాత పరిస్థితులు క్రమంగా చల్లబడతాయి. మీ నిజాయితీ, మీ సహనం చివరకు మీకే బలంగా మారుతుంది. వృషభరాశివారు, గత కాలంలో మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టింది డబ్బు సంబంధిత సమస్యలే. ఎంత కష్టపడినా చేతిలో నిల్వ ఉండకపోవడం, వచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చయిందో తెలియకపోవడం, అప్పులు లేదా బాధ్యతలు పెరిగిపోవడం మీ మనసును తీవ్రంగా గాయపరిచాయి. మీ అవసరాల కన్నా ఇతరుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మీ స్వంత ఆర్థిక స్థితి బలహీనమైంది. ఈ 4 రోజులు మీకు డబ్బు విషయంలో ఒక స్పష్టమైన నిజాన్ని చూపిస్తాయి. ఎవరికోసం ఎంతవరకు ఖర్చు చెయ్యాలి, ఎవరి బాధ్యత ఎక్కడ ముగుస్తుంది అనే అవగాహన కలుగుతుంది. గతంలో మీరు చేసిన ఆర్థిక తప్పిదాలు ఇప్పుడు గుర్తొస్తాయి. వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు ఈ కాలంలో ఇస్తున్నాడు. ఫిబ్రవరి 1 నుండి 4 మధ్యలో కొత్త ఆదాయ మార్గాలు వెంటనే మొదలు కాకపోయినా డబ్బు లీకవుతున్న చోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే సంపాదన పెరగడానికి ముందు వృధా తగ్గాలి. ఈ కష్టకాలం మీకు శిక్ష కాదు, ఇది మీ ఆర్థిక ఆలోచనా విధానాన్ని మార్చడానికి వచ్చిన చివరి పరీక్ష. వృషభరాశివారి జీవితంలో దేవుడు నేరుగా వచ్చి మాట్లాడడు. ఆయన సంకేతాల ద్వారా తన ఉనికిని తెలియచేస్తాడు. ఫిబ్రవరి 1 నుండి మీ జీవితంలో అలాంటి సంకేతాల ఆరంభం జరుగుతుంది. ఇవి బయట పెద్దగా కనిపించకపోయినా మీ మనసులో గాఢమైన ప్రభావం చూపిస్తాయి. ఈ సంకేతాలు మీకు భయాన్ని కలిగించవు, అవి మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు ఒంటరివారు కాదని, మీ జీవితానికి ఒక అర్థం ఉందని గుర్తుచేస్తాయి. ఈ ఆరంభ సంకేతాలే భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పులకు పునాది అవుతాయి. ఫిబ్రవరి 1 నుండి వృషభరాశివారిలో ఒక విచిత్రమైన మార్పు మొదలవుతుంది. బయట సమస్యలు ఉన్నప్పటికీ లోపల ఒక చిన్న శాంతి అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం ఆందోళన, భయం, అస్థిరతతో ఉన్న మనసు క్రమంగా ప్రశాంతత వైపు అడుగులు వేస్తుంది. మీకు తెలియకుండానే దేవుడి గురించి ఆలోచనలు పెరుగుతాయి. మంత్రాలు వినాలనిపిస్తుంది. పూజ చెయ్యకపోయినా దేవుడి పేరు గుర్తొస్తుంది. గతంలో ఎప్పుడూ పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలు ఇప్పుడు మీకు దగ్గరవుతాయి. ఇది సాధారణ విషయం కాదు, ఇది దైవకృప ప్రారంభమవుతున్న మొదటి సంకేతం. ఈ శాంతి మీ సమస్యలన్నింటినీ వెంటనే తొలగించదు, కాని వాటిని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఈ దశలో మీరు చేసే ప్రార్థనలు, మనసులో కోరుకునే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దేవుడు మీ మాట వినే స్థితికి ఈ కాలం తీసుకొస్తుంది. వృషభరాశివారికి గతంలో ఆనందం అనేది పెద్ద విజయాలతో మాత్రమే అనిపించింది. కాని ఈ కాలంలో చిన్న విషయాలే పెద్ద సంతోషాన్నిస్తాయి. ఎవరో మీకు ప్రేమగా మాట్లాడటం, ఒక మంచి వార్త వినిపించడం, పాత మిత్రుడి నుంచి సందేశం రావడం వంటి చిన్న సంఘటనలు మీ మనసును తాకుతాయి. ఈ చిన్న ఆనందాలే దేవుడు మీకు పంపే రెండవ సంకేతం. మీరు బాధలో ఉన్నప్పటికీ జీవితం పూర్తిగా నిస్సారంగా లేదని చూపించడానికే ఇవి వస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని అనుభవాలు పొందుతారు. ఒక చోటికి వెళ్ళినప్పుడు ఊహించని శాంతి దొరుకుతుంది. ఒక మాట మీ జీవితాన్ని ఆలోచించుకునేలా చేస్తుంది. ఈ సంకేతాల ఉద్దేశం మీకు ఆశను తిరిగి ఇవ్వడం. మీరు పూర్తిగా విరగకుండా నిలబడేందుకు దేవుడు చిన్న వెలుగులను మీ జీవితంలో వెలిగిస్తున్నాడు. ఈ 4 రోజుల్లో లేదా వీటి తరువాత కాలంలో వృషభరాశివారికి అనుకోని సహాయం లభించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఎప్పుడూ సహాయం కోరని వ్యక్తి దగ్గర నుంచి లేదా మీరు మరిచిపోయిన వ్యక్తి నుంచి మద్దతు రావచ్చు. ఇది ఆర్థిక సహాయం కావచ్చు, మానసిక ధైర్యం కావచ్చు, లేదా సరైన దారి చూపించే ఒక మాట కావచ్చు. ఈ సహాయం మీకు చాలా అవసరమైన సమయంలోనే వస్తుంది. మీరు పూర్తిగా అలిసిపోయిన వేళ, ఇక ముందుకు వెళ్లలేననుకున్న సమయంలో దేవుడు ఒక ఆశ్రయాన్ని చూపిస్తాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీరు గతంలో చేసిన మంచికి వచ్చిన ప్రతిఫలం. ఈ సంకేతం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మీరు ఒంటరివారు కాదు,
మీరు ఎంత నిశ్శబ్దంగా బాధపడినా దైవం మీ జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఈ అనుకోని సహాయంతో మీలో మళ్లీ జీవితం మీద నమ్మకం పుడుతుంది. వృషభరాశివారి జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా రాలేదు. అవి నెమ్మదిగా పెరిగాయి. చిన్న సమస్యలు పెద్ద భారాలుగా మారాయి. మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. కాని ఫిబ్రవరి 1 నుండి ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది. అది బయట ప్రపంచానికి వెంటనే కనిపించకపోయినా పరిస్థితుల దిశ మాత్రం మారుతుంది. ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు లేదా పరిస్థితులు క్రమంగా పక్కకు తప్పుకుంటాయి. పనిచోట మీపై ఒత్తిడి తగ్గడం, కుటుంబంలో మాటలు సర్దుబాటు కావడం, సమాజంలో మీ పేరు గురించి నెగటివ్గా మాట్లాడిన వారి మాటలు ఆగిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక్కరోజులో జరగదు. కానీ ఫిబ్రవరి 4 తరువాత మీరు స్పష్టంగా గమనిస్తారు. పరిస్థితులు మిమ్మల్ని నొక్కడం తగ్గించాయని, మీకు కొంత ఊపిరి తీసుకునే అవకాశం దొరికిందని. ఈ మార్పు మీ శ్రమ వల్ల కాదు. ఇది దైవం మీపై చూపుతున్న కరుణ. మీరు ఎక్కువ కాలం బాధలో ఉన్నారని, ఇక ఆ బాధ అవసరం లేదని సంకేతంగా పరిస్థితులు మారడం మొదలవుతుంది. 4 రోజుల్లోనే మీ జీవితంలో బంగారు కాలం మొదలవుతుందని అనుకోవడం పొరపాటు. కాని ఈ కాలంలో దాని సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో ఎప్పుడూ రాని ఆలోచనలు ఇప్పుడు వస్తాయి. నేను ఇలా కూడా చెయ్యగలను కదా అనే భావన మీలో పుడుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఈ బంగారు కాలమనేది కేవలం డబ్బు లేదా పదవి మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో స్థిరత్వం, గౌరవం, అంతర్గత సంతృప్తి తీసుకొచ్చే దశ. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే చిన్న విజయాలు, చిన్న ఆశలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు బీజమవుతాయి. మీకు కొంతకాలంగా ఒక మార్పు చెయ్యాలనే ఆలోచన ఉన్నా ధైర్యం లేకపోయింది. ఇప్పుడు అదే మార్పు చెయ్యాలనే సంకల్పం బలపడుతుంది. ఇదే బంగారు కాలానికి ముందు వచ్చే స్పష్టమైన సూచన. వృషభరాశివారు బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపిస్తారు. కానీ లోపల గట్టి నిర్ణయశక్తి ఉంటుంది. ఒకసారి నమ్మితే చివరి వరకు నిలబడే స్వభావం మీది. కుటుంబం కోసం, బాధ్యతల కోసం మీ సొంత కోరికలను కూడా పక్కనపెట్టే గుణం మీలో ఎక్కువ. మీ మంచి లక్షణాలే కొన్నిసార్లు మీకు సమస్యలు తెస్తాయి. మీరు ఎక్కువగా సహనం చూపించడం వల్ల కొంతమంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. మీ బాధను బయటపెట్టకపోవడం వల్ల ఎవరికీ మీ లోపలి తుఫాన్లు అర్థం కావు. మీరు సహాయం అడగడం ఇష్టంలేక ఒంటరిగా బాధపడతారు. ఇప్పుడు దేవుడు మీకొక పాఠం నేర్పిస్తున్నాడు. మంచి మనసు ఉండటం తప్పు కాదు, కానీ మీ సొంత విలువను తగ్గించుకోవడం తప్పు. ఈ అవగాహన మీ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం మీద మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. నేను ఎవరికోసం జీవిస్తున్నాను, నాకు నిజంగా ఎవరున్నారు అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. ఈ ఆలోచనలు బాధ కలిగించినా ఇవే మీకు స్పష్టతనిస్తాయి. గతంలో మీరు అనవసరంగా కొందరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు మీరు మీ సమయాన్ని, మీ శక్తిని ఎవరికివ్వాలో స్పష్టంగా తెలుసుకుంటారు. కొంతమంది మీ జీవితంలోంచి దూరమవుతారు. అది మీ నష్టానికి కాదు, మీ మేలు కోసం. ఈ కాలంలో ఒంటరితనం అనిపించినా అదే ఒంటరితనం మీకు మీమీద నమ్మకం నేర్పుతుంది. మీ వ్యక్తిగత జీవితం క్రమంగా సమతుల్యత వైపు వెళ్లడం మొదలవుతుంది. వృషభరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. కాని ఈ స్వభావమే కొన్నిసార్లు బాధను తెస్తుంది. మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వల్ల చిన్న మాటలే పెద్ద గాయాలుగా మారాయి. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు బయటపడతాయి. మీరు దాచుకున్న మాటలు, మీ మనసులో ఉన్న బాధలు బయటపడతాయి. ఇది గొడవలకు దారితీసే అవకాశం ఉన్నా ఇదే పరిష్కారానికి మొదటి అడుగు. ఈ సమయంలో మౌనంగా ఉండడం కన్నా నిజాయితీగా మాట్లాడడం మంచిది. మీ భావాలను స్పష్టంగా చెప్పగలిగితే సంబంధాలు బలపడతాయి. లేకపోతే కొన్ని సంబంధాలు ముగిసిపోవచ్చు. కాని అది కూడా మీ జీవితానికి అవసరమైన పరిణామమే. ఎందుకంటే మీ విలువను అర్థం చేసుకోని ప్రేమ మీ జీవితంలో ఉండకూడదు. వృషభరాశివారి వివాహ జీవితం గతకాలంలో అనేక పరీక్షలు ఎదుర్కొంది. మాటల లోపం వల్ల కాదు, భావాల లోపం వల్ల ఎక్కువ సమస్యలొచ్చాయి. మీరు చెప్పాలనుకున్నది చెప్పకపోవడం, ఎదుటివారు అర్థం చేసుకుంటారని ఆశించడం వల్ల దూరం పెరిగింది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గోడలా మారాయి. ఈ 4 రోజుల్లో మీ వివాహ జీవితం గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు. నేను ఎంత ఇచ్చానో, నాకు ఎంత లభించింది అనే లెక్కలు మీ మనస్సులో తిరుగుతాయి. ఇది తప్పు కాదు, ఇది మీ ఆత్మకు అవసరమైన ఆలోచన. ఫిబ్రవరి 2 తర్వాత కొన్ని నిజాలు బయటకు వస్తాయి. అవి బాధ కలిగించినా అవే భవిష్యత్తుకు దారి చూపిస్తాయి. ఈ సమయంలో అనవసరమైన అనుమానాలు పెంచుకోవద్దు.
మీ భాగస్వామి మాటల వెనక అర్థం వెతకడం కన్నా నేరుగా మాట్లాడే ధైర్యం అవసరం. మీ వివాహ జీవితం నిలబడాలంటే మౌనం కాదు, స్పష్టత అవసరం. ఈ కాలంలో నిజాయితీగా మాట్లాడిన దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ 4 రోజుల్లో వృషభరాశిపై ప్రధానంగా 4 గ్రహాల ప్రభావం ఉంటుంది: శని, శుక్రుడు, చంద్రుడు, గురు. శని మీకు పరీక్షలిచ్చాడు, సహనం నేర్పించాడు, మీ అహంకారాన్ని తగ్గించాడు. శని ప్రభావం వల్లే మీరు నిశ్శబ్దంగా బాధపడాల్సి వచ్చింది. శుక్రుడు వృషభరాశికి అధిపతి. ఈ కాలంలో శుక్రుడు మెల్లగా అనుకూలంగా మారుతున్నాడు. అంటే ఇప్పటివరకు దూరంగా ఉన్న సంతోషం మళ్లీ దగ్గర పడుతోంది. చంద్రప్రభావం వల్ల మీ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటకే బాధపడటం, చిన్న విషయానికే ఆందోళన చెందడం జరుగుతుంది. ఇది తాత్కాలికం మాత్రమే. గురుగ్రహం మీపై కరుణ చూపిస్తున్నాడు. దైవరక్షణ మీకు ఉంది. మీరు పూర్తిగా కూలిపోకుండా ఇప్పటివరకు నిలబడగలిగారు అంటే అది గురు ఆశీస్సుల వల్లే. ఈ గ్రహ సమ్మేళనం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: పరీక్షలు ముగింపు దశకు వచ్చాయి. ఫలితాల కాలం దగ్గరలో ఉంది. విద్యార్థుల విషయంలో ఈ 4 రోజులు ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. చదవాలనిపించినా మనస్సు నిలవదు. భవిష్యత్తు గురించి భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది చదువులో వెనుకుబాటు కాదు, మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన అలసట మాత్రమే. ఫిబ్రవరి 4 తర్వాత చదువులో స్థిరత్వం వస్తుంది. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పని కనిపించదు, కానీ చిన్న తప్పులు మాత్రం పెద్దగా కనిపిస్తాయి. దీనివల్ల మీకు నిరాశ కలగవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం మారాలని అనుకోవచ్చు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ కాలం మార్పు కోసం కాదు, సహనం కోసం. ఈ సమయంలో మీ పని విధానాన్ని మార్చుకుంటే మంచిది. ఎక్కువ పని కన్నా స్మార్ట్గా పనిచేయడం అవసరం. మీ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటే రాబోయే నెలల్లో మంచి అవకాశాలు వస్తాయి. దేవుడు మీకు సరైన స్థానం చూపించే ముందు మీలోని అస్థిరతను తొలగిస్తున్నాడు. ఈ 4 రోజులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చెయ్యకూడదు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వడం మంచిది కాదు. కానీ ఇది శాశ్వత దారిద్ర్యం కాదు. ఇది ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కాలం. మీకు వచ్చే డబ్బు కన్నా మీరు దాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే ఈ సమయంలో ముఖ్యమైన విషయం. ఫిబ్రవరి 4 తర్వాత చిన్న ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అవి మొదట చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలిస్తాయి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు గౌరవం ఇవ్వడం నేర్చుకుంటారు. ఇదే ధనవృద్ధికి మొదటి అడుగు. ఈ మార్పుతోనే మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఈ కాలంలో వృషభరాశి వారికి అత్యంత ప్రభావవంతమైన పరిహారం పార్వతీదేవి ఆరాధన. ప్రతి శుక్రవారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి మనస్సులో ప్రశాంతతతో పార్వతీదేవిని స్మరించాలి. పెద్ద పూజలవసరం లేదు, నిష్కలంకమైన మనస్సు చాలు. మీరు బాధలో ఉన్నప్పుడు దేవిని తల్లిగా భావించి మాట్లాడండి. మీ మాటలు వినబడతాయి. ఈ సమయంలో చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. ముఖ్యంగా కుటుంబ శాంతి, వివాహ జీవితం, మానసిక స్థిరత్వం కోసం పార్వతీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పరిహారాలతో మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు వస్తుంది. మీరు భరించిన బాధలు వ్యర్థం కావు. అవే మీకు కొత్త జీవితం ఇచ్చే మూలంగా మారతాయి. వృషభరాశివారు, ఈ 4 రోజుల రాశిఫలాలను చివరి వరకు విన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో మీరు అనుభవించిన బాధలు, సహనం, నిశ్శబ్దంగా భరించిన కష్టాలు దేవుడికి తెలుసు. ఈ వీడియో మీ మనసుకు కొంత శాంతి ఇచ్చిందని, ఒక చిన్న ఆశను కలిగించిందని నేను నమ్ముతున్నాను. మీరు ఒంటరివారు కాదు. మీ జీవిత ప్రయాణంలో దైవం మీతోనే ఉంది. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు శాశ్వతం కావు. ఈ రాశిఫలాల ద్వారా వచ్చిన సందేశాలను మీ మనసులో నిలుపుకొని ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, మీ మనసును తాకితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ రాశిఫలాలు అవసరం అనిపించిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితానికి మార్గదర్శనం కావచ్చు. ఇంకా ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, భావోద్వేగపూర్వక రాశిఫలాలు, దైవ సంకేతాల వివరణలు పొందాలంటే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మా సేవకు, మా శ్రమకు ఇచ్చే అతిపెద్ద ప్రోత్సాహం. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.